అందరికీ నమస్కారం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు బాధ్యతలు తీసుకొని ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక 1 మంత్ అవుతోంది. ఈ 1 మంత్లో వాళ్ళు మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన చాలా విషయాల్లో వాటిని అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. అయితే వైసీపీ పార్టీ కానీ వాళ్ళ ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక కానీ ఇంకా ఎప్పుడు అమలు చేస్తారు, మేనిఫెస్టో అమలు ఎప్పుడు చేస్తారు, నిరుద్యోగులకి ఎప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తారు, ఇలాంటి ప్రచారాలు చేసుకుంటూ పోతూ ఉంది. అంటే వచ్చిన నెల రోజుల్లోనే అన్నీ ఇంప్లిమెంట్ చేయాలన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి మేనిఫెస్టోలో అంశాలు కానీ వాగ్దానాలు కానీ ఏవైనా అమలు చేయడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే స్టడీ చేయాలి, తర్వాత నిధుల లభ్యత చూసుకోవాలి, అన్నీ చూసుకొని అమలు చేయాలి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి ఖాళీ ఖజానా అప్పచెప్పి వెళ్ళాడు. ఖాళీ ఖజానా కాదు, అప్పుల ఖజానా అప్పచెప్పాడు. ఏ నెల కా నెల అప్పు చేయింది, పూట గడవని పరిస్థితి వచ్చేసింది. సో అలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఆయన ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచారు. ఫస్ట్ సంతకం డిఎస్సీ మీద పెట్టారు. 16,000 పోస్టులతో మెగా డిఎస్సీ వేశారు. అట్లాగే పెన్షన్లు పెంచారు. వికలాంగుల పెన్షన్లు అయితే ఇంకా డబల్ చేసేసారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నారు. మొన్న 8వ తారీఖు నుంచి అది అమలు చేస్తూ ఉన్నారు. ఇట్లా చాలా చేస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన నవరత్నాలు అమలు చేయడానికి 6 నెలల నుంచి సంవత్సరం టైం తీసుకున్నాడు. కానీ వీళ్ళు మాత్రం నెల తిరక్క ముందే ప్రచారం మొదలుపెట్టారు. ఇంకా ఏం చేయట్లేదు. ఇప్పటికి చాలా చేశారు. ఆయన 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇచ్చారు. అన్నిటికంటే అది పెద్ద విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లలో ఏనాడు 1వ తారీఖు ఇవ్వాలి జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకి. సో ఇది ఒక రిలీఫ్, వాళ్ళకి ఒక నమ్మకం కలిగించారు. అట్లాగే ఇంకొక శుభవార్త ఏంటంటే రైతులకి ఒక శుభవార్త. రైతులు, పశుపోషకులు, లేదంటే గొర్రెలు, మేకల పెంపకందారుల కోసం ఆయన ఒక పథకాన్ని ఆయన గతంలో అధికారంలో ఉండగానే తీసుకొచ్చారు. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. అది 2019 వరకు ఇది గోకులం పేరుతో ఈ పథకం అమలైంది. దీన్నే మెన్షన్ చేశారు మేనిఫెస్టోలో కూడా, మళ్ళీ మేము అమలు చేస్తాం అధికారంలోకి వస్తే అని. ఇదేంటంటే పశువుల కోసం షెడ్యూల్ నిర్మించుకున్న, లేదా గొర్రెలు, మేకల కోసం షెడ్యూల్ నిర్మించుకున్న, ఆ నిర్మించుకున్న రైతులకు కానీ లేదా పశుపోషకులకు కానీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇది కూడా ఫస్ట్ 30 డేస్లోనే మొదలుపెట్టేశారు, అమలు చేస్తున్నారు. పశువుల కోసం వేసే షెడ్లకైతే ఆ షెడ్లకు అయ్యే ఖర్చులో 90% సబ్సిడీ ఇస్తారు. అట్లాగే గొర్రెలు, మేకల కోసం వేసే షెడ్లకైతే 70% సబ్సిడీ ఇస్తారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దీన్ని అమలు చేయబోతున్నారు. దీని ద్వారా లబ్ధి పొందాలంటే రైతులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 2 పశువులు ఉండే షెడ్ వేయడానికి 1,15,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే, అందులో 1,03,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. కేవలం 12,000 రూపాయలు రైతు భరిస్తే చాలు. అట్లాగే 6 పశువులు ఉండే షెడ్ వేయడానికి 2,30,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే, అందులో 2,07,000 రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది. 23,000 రూపాయలు లబ్ధిదారుడు భరిస్తే సరిపోతుంది. చూడండి మరి, రైతులకు కానీ పశుపోషకులకు కానీ గొర్రెల పెంపకందారులకు కానీ ఎంత రిలీఫ్ అంటే, ఆ షెడ్లు వేయటం కూడా వాళ్ళకి భారం. దానిలో 90% సబ్సిడీ మీద ఇవ్వటం అనేది చాలా గొప్ప పథకం ఇది. ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశాడు 5 ఏళ్ళు. అట్లాగే గొర్రెలు, మేకలు, కోళ్ళ ఫారాలకు కూడా వీటి విషయానికి వస్తే సబ్సిడీ 70% ఉంటుంది. అంటే ఒక యూనిట్ 1,30,000 రూపాయల యూనిట్ అనుకుంటే, దానిలో 91,000 ప్రభుత్వం భరిస్తుంది. 39,000 రూపాయలు రైతు భరించాల్సి ఉంటుంది. అట్లాగే 2,30,000 రూపాయల యూనిట్లో 1,61,000 ప్రభుత్వం భరిస్తుంది. 69,000 రైతు భరించాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకందారులకి ఆ షెడ్లు వేయడానికి. పశువుల పెంపకందారులకు అయితే 90% సబ్సిడీ ఉంటుందన్నమాట. ఏ రకంగా చూసినా కూడా ఇది చిన్నకారు రైతులకి, చిన్న గొర్రెలు, మేకల పెంపకందారులకి, కోళ్ళ పెంపకందారులకి, వీళ్ళందరికీ కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చే పథకం ఇది. ఈ పథకం కింద అప్లై చేసుకోండి. ఈ పథకం ద్వారా మ్యాక్సిమం లబ్ధి కలిగే విధంగా ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.